ఇవాల్టి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విగ్రహ ఆవిష్కరణ తర్వాత అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈసారి ఒకే ప్రాంగణంలో అసెంబ్లీ, మండలి సమావేశాలు జరుగుతాయి. ఇటీవలే కౌన్సిల్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మరి కాసేపట్లోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారి, తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. సరిగ్గా ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం 11 గంటల 45 నిమిషాలకి గవర్నర్ ప్రసంగం ప్రారంభమవుతుంది. బడ్జెట్ సమావేశాల్లో ఆనవాయితీగా వచ్చేటువంటి సంస్కృతి ఏంటంటే బడ్జెట్ సమావేశాల కంటే ముందు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. దాంట్లో భాగంగానే 11 గంటల 45 నిమిషాలకు గవర్నర్ ప్రసంగం ప్రారంభమవుతుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించుకుంది. దాంట్లో భాగంగానే 11 గంటల 25 నిమిషాలకి రాష్ట్ర గవర్నర్ అసెంబ్లీకి చేరుకుంటారు. 11 గంటల 27 నిమిషాల నుంచి 11 గంటల 37 నిమిషాల వరకు ఈ తెలంగాణ తల్లి ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. గవర్నర్ చేతుల మీదుగా ఈ తెలంగాణ తల్లి ఆవిష్కరణ జరుగుతుంది. దీంట్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ వీళ్ళంతా కూడా పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత నేరుగా అసెంబ్లీకి చేరుకొని ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఈ ప్రసంగం తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరితో కూడా సమావేశాన్ని నిర్వహించాలని సీఎం నిర్ణయించుకున్నారు. 2 గంటలకి సీఎల్పీ సమావేశం కూడా ఉంటుంది. ఈ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత వెంటనే బీఏసీ సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం. ఈ సమావేశంలోనే అసెంబ్లీ పని దినాలు, ఏ రోజు ఏ అంశం మీద చర్చించాలనేటానికి సంబంధించినటువంటి ఎజెండాని కూడా నిర్ణయించబోతున్నారు. కాబట్టి బీఏసీ సమావేశం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే నిర్వహించేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అటు ప్రభుత్వము, ఇటు ప్రతిపక్షాలు కూడా అసెంబ్లీ సమావేశాలని అన్ని రకాలుగా సిద్ధమయ్యాయి. ప్రతిపక్షాలన్నీ ప్రజల సమస్యలకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించాలని, అలాగే ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు, అలాగే చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలని ప్రజెంట్ చేయాలనుకుంటుంది. దాంట్లో భాగంగానే అసెంబ్లీ సమావేశాలు కాబట్టి అన్ని అంశాల మీద, అన్ని శాఖల మీద కూడా చర్చించేందుకు వెసులుబాటు ఉంటుంది. కాబట్టి సీఎల్పీ సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్ 1లో సీఎల్పీ సమావేశం కూడా ఉంటుంది. ఎమ్మెల్యేలందరికీ కూడా అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. థ్యాంక్ యూ చారి.